పాత వాళ్ళు ఎక్కడ దాంట్లో లాంటి వేరే బాధ్యత ఇది ఒకటే నా బాధ్యత. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పార్టీలో 650 పోస్టులు ఉన్నాయి. ఇది ఒకటే ఈ 20 మంది ఫైనల్ కాదు కదా. మీకు మోర్చాలో మోర్చా కమిటీ పడుతుంది కదా, తర్వాత ఆల్ ఇండియా కమిటీస్ ఉన్నాయి కదా. కిసాన్ మోర్చాలో లోకల్ కమిటీ ఉంటుంది, ఆల్ ఇండియా మోర్చా ఉంటుంది. యువ మోర్చాలో లోకల్ ఉంటుంది, ఆల్ ఇండియా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, పోస్టులు ఉన్నాయి కదా. తర్వాత మీకు చాలా వరకు నాన్ ఆఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు, ఎన్ఓడీస్. రామచంద్ర గారు, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ని మీరు వారసత్వ పార్టీలు, కుటుంబ పార్టీలు అంటారు. మీరు మొన్న అనౌన్స్ చేసిన రామచంద్రరావు నేతృత్వం కమిటీ ఏం చెప్తోంది? వారసత్వ రాజకీయాలకే పెద్దపీట వేసింది. తండ్రులు సూచిస్తే కొడుకులకు మీరు ఏం లేదండి. అంటే వాళ్ళ పిల్లలు ఆ పార్టీకి రాకూడదా? నేను ఒక మాట చెప్తున్నాను. కానీ వాళ్ళు నడపట్లే కదా పార్టీ. ఇప్పుడు వారసత్వ రాజకీయాలకు దీనికి సపరేట్ డిఫరెన్స్ ఉన్నది. వారసత్వ రాజకీయం ఎట్లా వస్తుందంటే పార్టీనే వాళ్ళది, వాళ్ళ కుటుంబమే నడపాలి, వాళ్ళ కుటుంబమే ముందు తీసుకుపోవాలి, వాళ్ళు చెప్పిందే శాసనం అది. ఇక అట్లా కాదు. కార్యకర్తగా పనిచేసి మొత్తం వదులుకొని జీతాలు ఉద్యోగాలు వదులుకొని పార్టీలో ప్రజల్లో తిరిగి పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసిన మనకి ఇచ్చినాం. పార్టీ వాళ్ళ తాతను వాళ్ళ నాన్న ఇచ్చినటువంటి పార్టీకి నడుపుతున్నాడు కాదు కదా. కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తులు. పార్టీ ఎవరి కుటుంబ వ్యవస్థ? కేసీఆర్ గారి కుటుంబ వ్యవస్థ. మీరు చెప్పండి, అఖిలేష్ యాదవ్ కుటుంబ వ్యవస్థ. మీరు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబ వ్యవస్థ. కానీ బీజేపీ అంటే కాదు, బీజేపీ కార్యకర్తల వ్యవస్థ. బీజేపీ రేపు నా కొడుకు పార్టీలో వస్తా అంటే నేను వద్దంటనా? లేకుంటే ఇంకా రెండు పిల్లలు వస్తా అంటే వద్దామంటావా? వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అందరూ ఇప్పుడు మా కొడుకైతే లేడు, కిషన్ రెడ్డి గారి పిల్లలు లేరు, లక్ష్మణ్ గారి పిల్లలు లేరు. ఎవరికైతే ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి ఉంటారు. అంటే మనం డెమోక్రసీ అండి. రైట్. పార్టీలో మీ వెనకాల కిషన్ రెడ్డి ఉండి నడిపిస్తున్నాడు, బండి సంజయ్ తెర వెనుక ఉండి నడిపిస్తున్నాడు మిమ్మల్ని. మీరు రబ్బర్ స్టాంప్. ఎందుకు వస్తుంది ఈ ఆరోపణలు? వాళ్ళిద్దరు నన్ను నడిపిస్తున్నా నాకు సంతోషమే. మనం మా పార్టీ లీడర్లు అండి, ఇద్దరు మా పార్టీ లీడర్స్. తప్పేముంది? కానీ ఒక అధ్యక్షుడిగా స్వయం ప్రతిపత్తి హోదా ఉంటుంది కదా. అవును, ఎప్పుడైనా అది నేను కోల్పోయి కూడా అడగాలి. వాళ్ళిద్దరు నన్ను నడుపుతాడని సంతోషం, నాకు సంతోషం. అది ఎవరు వద్దన్నా కాదన్నా దే ఆర్ మై లీడర్స్. లక్ష్మణ్ గారు కూడా నన్ను నడుపుతాడు. నన్ను నడపనియండి, నాకు అదే కావాలి కదా, నాకు డైరెక్షన్ ఇవ్వాలి కదా. ఎవరో ప్రజా సమస్యలపై గలమెత్తాల్సిన రామచంద్రరావు ఇంటి పోరును భరించలేకపోతున్నారని. అసలు మాకు ఇంటే పోరు లేదు సార్, మాకంతా ప్రజా సమస్య మీదనే పోరాటము. మీరు రేపు చూడండి, ఈ ప్రభుత్వం వ్యతిరేక పోరాటం చేసింది బీజేపీ. ఏ పార్టీ కూడా చేయలేనటువంటి పోరాటం మేము చేస్తాం. అంటే పార్టీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ప్రజా సమస్యలు. పార్టీ సమస్యలు ఏం లేవు సార్, దేర్ ఇస్ నో పార్టీ సమస్య. అది గుర్తుపెట్టుకుని. బీజేపీలో ఇంటి పోరు లేదా? అస్సలు ఇంటి పోరు లేదు. ఇవన్నీ కూడా కొన్ని మీడియా సెక్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు బీజేపీని వీకెండ్ చేయడానికి చేస్తున్న క్రియేషన్ మాత్రం. ఎందుకు రామచంద్రరావు మీద రబ్బర్ స్టాంప్ ముద్ర పడుతుందండి? అది ఎవరన్నారో నాకేం తెలియదు. నా తలకాయ ఉండాలా, వాడికి ఏముండదు, నా మెడకాయ మీద తలకాయ లేని ఇవన్నీ మాట్లాడతారు. ఇదంతా కూడా ఏంటంటే జలసీతోని. ఒక రాజకీయాల్లో జలసీ అనేది ఉంటుంది కొంత. తర్వాత వాళ్ళకు కొంతమంది కోపాలు ఉంటాయి, లేకుంటే కొంతమంది పార్టీ నాశనం కావాలి, నీ నాశనం అయిపోయినా పర్లేదు, పార్టీ నాశనం కావాలని వీలు ఉంటుంది. కొంతమందికి అదొక పిచ్చి, అది ఒక నా అంత మనిషి లేడు ఎవరు అనే ఫీలింగు. ఇటువంటి వాళ్ళు మాట్లాడతారు కొంతమంది. లేకుంటే కొంతమంది పత్రికలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఛానల్స్ కొన్ని ఉన్నాయి, మీరు చూస్తాం హండ్రెడ్స్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ కమ్. వాళ్ళకేంది పార్టీని వీక్ చేయాలి, వ్యక్తిని వీక్ చేయాలి, ఇదనే ఉంటాయి. వాళ్ళకు కొంతమంది చేపిస్తారు, వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇవన్నీ కూడా ప్రచారాలు మాత్రమే, అబద్ధాల ప్రచారం మాత్రమే. రామచంద్రరావు ఒకటి మా వెనక వాళ్ళు ఎవరు ఉన్నారంటే అందరూ ఉన్నారు.